శ్రీనివాస్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. ఏంటి శ్రీనివాస్ రెడ్డి గారు, మీరేమో ఛాలెంజ్ వేశారు, బీఆర్ఎస్ పార్టీ ఛాలెంజ్కి రెడీ అంటుంది, కావాలంటే బస్సు పెడతాం, బస్సు కూడా పెడతాం, ఎక్కడికి వస్తే అక్కడ అన్ని ఏర్పాట్లు మేము కాంగ్రెస్ పార్టీ నాయకులకు కల్పిస్తూ ఉన్నారు. రెడీయా మీరు వెళ్ళడానికి? నమస్తే అండి. ముందుగా రాజనీతి ప్రేక్షకులకు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే 3 గంటల సేపు కరెంటు మీరు ఇచ్చేదాన్ని 3 గంటల సేపు ఉపయోగించుకుంటున్నారు రైతులు అన్న తప్ప ఎప్పుడు కూడా 3 గంటల పాటు కరెంట్ ఇస్తామని మేము ఎక్కడా చెప్పలేం. టిఆర్ఎస్ వాళ్ళు కావాలని పబ్లిక్ కి రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేశారు. మీరు ఇచ్చే ఎక్కువ కరెంట్ ఎవరు ఉపయోగించుకుంటున్నారా అంటే 100 ఎకరాలు 200 ఎకరాలు దొరలు ఉపయోగించుకుంటున్నారా అని ఆలోచన చెప్పడం జరిగింది. ఇలా కాంగ్రెస్ పార్టీ చెప్పినప్పుడు మీరు వినాలి దయచేసి. ఈ భారతదేశంలో ఫ్రీ కరెంట్ మీద పేటెంట్ రైట్ ఉందంటే ఒక కాంగ్రెస్ పార్టీకే. ఆనాడు మా ప్రియతమ నేత రాజశేఖర్ రెడ్డి గారు ఉచిత కరెంట్ మీద ముఖ్యమంత్రి గానే తొలి సంతకం పెట్టిన చరిత్ర మా కాంగ్రెస్ పార్టీది. మీరు ఇవాళ ఉచిత కరెంట్ ఇస్తున్నారు, 24 గంటలు ఇస్తున్నారు అంటున్నారు. ఆ రోజు మా సీనియర్ నాయకులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు రికార్డు ఏదైతుందో ఆ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ రికార్డు చెక్ చేసినప్పుడు ఎక్కడ కూడా 24 గంటలు ఉన్నట్టు లేదు. ఆ తర్వాత సమాచార చట్ట ప్రకారం కూడా మా వాళ్ళు అడిగినప్పుడు కూడా మీరు ఎవరు కూడా రికార్డులు ఇవ్వలేదు. దయచేసి రమాదేవి గారు మీరు ఒక్కసారి వెనక్కిపోండి. ఆ రోజు మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు పబ్లిక్ సభ చేశారు. ఇవాళ మా రేవంత్ రెడ్డి గారు అందుకనే అన్నారు, ఆయన చెప్పినదే 3 గంటల సేపు కరెంటు సరిపోతుంది మా రైతులకు మీరు ఇచ్చేదని చెప్పాడు తప్ప మేము అధికారంలోకి వస్తే 3 గంటలు కరెంట్ ఇచ్చిందే మేము, కరెంట్ తెచ్చిందే మేము. మీరు ఆ విషయాన్ని మర్చిపోవద్దు. ఇంకొక పాయింట్ ఈ సందర్భంగా తెలంగాణ తెలంగాణ సమాజానికి ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కరెంటు తీయడం అనేది ఉండదు, 24 గంటల కరెంటు ఉంటుంది. ఈ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం పచ్చి అబద్ధాలు. కేసీఆర్ ఏంటంటే కేసీఆర్ ఎవరన్నా పేటెంట్ రైట్ అబద్ధాలు చెప్పాలండి. మేడం ఒక్క నిమిషం నేను మళ్ళీ చెప్తున్నా మీకు, తెలంగాణ యావత్ ప్రజానీకానికి మా రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చే కరెంట్ ఏంటంటే సన్నసీనకారు రైతులు 2-3 మళ్ళీ నేను రైతు బిడ్డని మధ్య శ్రీనివాసరెడ్డి గోళ్లపాడు కమ్మూరు మండలం పాలేరు నియోజకవర్గం మాది. రైతులు ఏంటంటే రైతు బిడ్డను నేను, పొలాలు తిరిగినోడు నేను. ఇక్కడ ఏంటంటే మీరిచ్చే కరెంట్ ఏంటంటే మా చిన్నకారు రైతులకు 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాలు చిన్న కమ్మాతలకు మేము 2-3 గంటలు రైతులు ఉపయోగించుకుంటున్నారని చెప్పడం జరిగింది. మీరిచ్చే కరెంట్ ఎవరి కోసము? కేసీఆర్ ఫామ్ హౌస్ కోసము కోట్ల రూపాయలు. మీరు ఒకటి గమనించండి రమాదేవి గారు, మనకు కేంద్రము ₹1.50 కరెంట్ ఇస్తుంటే మీరు ఎలా చేస్తున్నారు? వినండి తెలంగాణ సమాజం వినాలి. దీని మీద నేను దీని మీద తెలంగాణ సమాజానికి మీరు ఇచ్చే కరెంట్ ఎవరి కోసం? 100 ఎకరాలు ఉన్న మీ కేసీఆర్ ఫామ్ హౌస్ లాంటి వాళ్ళకి కాదా? 100 ఎకరాల వాళ్ళకి కాదా? పాపం రైతులు యాప్డ్ ఉపయోగించుకుంటున్నారు. మేము అందుకనే అన్నాం, మేము 6 గ్యారెంటీలు ఏం చెప్పాము, మేము 200 యూనిట్ల వరకు ఏమైనా కరెంట్ గ్రో కరెంట్ కూడా ఇస్తామని చెప్పాము. ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు ఇచ్చిన కరెంటు ₹1.70 కేంద్రం ఇస్తుంటే మీరు ₹7 ₹8 చేసి అమ్ముతున్నారు. మీరు తెచ్చే కరెంట్ ఎక్కడ తెస్తున్నారు? మా ప్రభుత్వం ఛత్తీస్గఢ్ నుంచి తెస్తున్నారు. మీకు తెలుసండి ఆ విషయం? ప్రభుత్వం అవసరాలు రీచి ఎక్కడి నుంచి తీసుకొచ్చుకుంటుంది కదా శ్రీనివాస్ గారు. ఏమన్నారంటే తక్కువ రేటుకి కరెంట్ ఇస్తాం అన్నా కూడా కాదని ఆడించి తీసుకొచ్చి ఎక్కువ రేటు. ఇది ఏంటంటే కమిషన్లు. ముక్కు ఎక్కడ ఉందంటే సుట్టి తిప్పి, అంటే ట్రాన్స్పోర్ట్ మన తెలవకుండా సిటీలో ఆటో ఎక్కితే సుట్టి తిప్పుతుంటారు. ఆ టైపులు ఎక్కడో ఛత్తీస్గఢ్ ఉన్న కరెంట్ తీసుకొచ్చి మన దగ్గర అమ్ముతున్నారు. ఇంతకుముందు మీరు దయచేసి తెలంగాణ ప్రజానికం గమనించాలి. గతంలో లోడు ప్రకారం మన కరెంటు బిల్లు ఇచ్చారా? ఇవ్వాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? లోడు అంటే మీ ఇంట్లో టీవీ ఉందా అంటే వాట్స్ లెక్కేస్తారు. మీరు దయచేసి ఈ పాయింట్ గమనించండి, లాయర్ గా చెప్తున్నాం. వాట్స్ లెక్కేస్తారు. అంటే మీ ఇంట్లో టీవీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా, ఏసీ ఉందా, వాషింగ్, ఇవన్నీ లెక్కేసి దాని ప్రకారం వాట్స్ ప్రకారం వస్తాయి బిల్లులు. ఇలా మన బిల్లులు చెవులు గుయ్యవనేటట్టు వస్తున్నాయి. మనకు తెలియని విషయం కాదు అవన్నీ. మనం అది గమనించట్లే. ఎంతసేపటికి ఏదో సినిమాలు కనుక ఇసుక బీదర టైప్ అయిపోతుంది. వాడు బండ్లు తీసుకుపోయేది గమనించట్లే. మనం దయచేసి తెలంగాణ సమాజం గమనించాలి. ఇలా బిల్లులతోటి మనకు గోపు గివ్ అనేటట్టుంది. ఎలా కరెంటు బిల్లులు వేలకు వెళ్ళిపోతున్నాయి. అదే మనకు 2 లైట్లు 3 లైట్లు ఒక్క నిమిషం. మన ఇంట్లో ఏసీ ఉంది అంటే ఒక ఎండాకాలం కడతారా వారాకాలం కడతారా సంబంధం లేదు. ఆ మొత్తం ఎంటైర్ సంవత్సరం మొత్తం కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి
ఏదైతే ఏసీలు కావచ్చు ఏదైనా సరే దాని ప్రకారం వాట్స్ ప్రకారం బిల్లులు వేలకు ఇస్తున్నారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా మీరు చూడండి ఎంత కరెంటు బిల్ తక్కువ వచ్చింది. ఇవాళ ఇక్కడ కరెంటు తక్కువ వచ్చే వాళ్ళు ఉన్నా కూడా సరే ఒక్క నిమిషం మేడం. అంబేద్కర్ వాదిని, అంబేద్కర్ ఆదర్శాలతో రాజకీయాలకు వచ్చిన అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే మనం గనక నిజం చెప్పకముంటే అబద్ధం మొత్తం ముందు వెళ్ళిపోయి దేశం ప్రపంచం దాటిపోతున్నారు. కేసీఆర్ గారు గోబల ప్రచారానికి ప్రసిద్ధుడు, చెప్పిందని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేశారు ఆయన. మీరు ఎవరు 100 ఎకరాల బాంబు మీరు ఇచ్చిన రైతు బంధు ఎవరికి ఉపయోగపడదండి? మీరు ఇచ్చిన రైతు బంధు ఎవరికి 100 ఎకరాలు? అయితే ఒకటి రైతు బంధు రాబందుల పాలైంది. రైతు బంధు శ్రీనివాస్ గారు అధికారంలోకి వస్తే ఖచ్చితంగా 24 గంటలు కరెంట్ ఇస్తామని మళ్ళీ వ్యాఖ్యలు చేయడం కప్పిపుచ్చుకునే చర్యలా? ఇప్పుడు మీరు ఒకటి గమనించండి, ఎవరు పాలైంది కరెంట్? ఇవాళ తెలంగాణ ఎవరు పాలైంది? కరెంట్ ఎవరు పాలైంది? ఇవాళ ఎవరు చూసినట్టు కూడా మాట్లాడతారు. తెలంగాణ ప్రజానికానికి నేను ఒక లాయర్గా ప్రశ్న చేస్తున్నా. తెలంగాణ ప్రజానికానికి కేసీఆర్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు 2 లక్షల కోట్ల రూపాయల అబో ప్రాజెక్టు, దాంట్లో వైఫల్యాలు జరిగినాయి. ఇవాళ మనం చూసినట్టయితే మేడిగడ్డ బ్యారేజ్ లో 10 ఇళ్లలో కుంగిపోయినాయి. సెంట్రల్ నుంచి కూడా వచ్చి వాళ్ళంతా చూశారు. ఇవాళ విజిలెన్స్ కమిషన్ కూడా ఆయన చర్య తీసుకుని ఒక లాయర్ గా కోరుతున్నాను నేను. దీన్ని సుమోటోగా కూడా స్వీకరించి కోర్టులు కూడా చర్య తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నా. కేసీఆర్ రాజ్యాంగం కాదు ఇక్కడ. మీరు ఒక డాక్టర్, మీరు ఒక వైద్యులు మేడం, మీరు ఒక వైద్యులు. కేసీఆర్ గారు రాజ్యాంగాన్ని తిరగరాయాలనుకున్నారు. ఎంత దారుణమో మీరు గమనించండి. అంబేద్కర్ రాజ్యాంగం ఆయనకి ఇష్టం లేదు. కేసీఆర్ కల్వకుంట్ల రాజ్యాంగం, రైట్ డివేట్ అవ్వద్దు.